రైట్. జంట నగరాల గణేష్లందరూ కూడా హుసేన్ సాగర్ వైపే మా పరుగంటూ బార్లు తీరుతున్నాయి. విగ్రహాలన్నీ కూడా మనం ఇప్పటివరకు మొజాంజాహి మార్కెట్ వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం. నగరంలోని ప్రతి ప్రాంతానికి ఇదే పరిస్థితి. వినాయక విగ్రహాలతో క్యూలు కడుతూ ఉన్నాయి రోడ్లన్నీ కూడా. సరే, ఇక ఈరోజు ప్రేక్షకులకి ఒక రకంగా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ కల్పించడానికి ఉద్దేశించబడిన రోజుగా అనుకుని ఈ గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని మనతో పాటు స్టూడియోలో కొంతమంది యంగ్ అండ్ టాలెంటెడ్ టీమ్ తీసుకొచ్చాం. వాళ్ళతో మనం మాట్లాడదాం. మొదట శివ, కాన్సెప్ట్ అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తూ ఉంటారు. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా బోలో బోలో గణేష్ అంటే ఒక ర్యాప్ సాంగ్ ఒకటి వస్తూ ఉంది. ఆ సాంగ్ సంబంధించి మొత్తం కాన్సెప్ట్, డిజైన్, ఎవ్రీథింగ్ శివ. అండ్ మాధవ్, అలాగే స్ఫూర్తి సింగర్, వర్ధమాన గాయని మనతో పాటు ఉన్నారు. వీళ్ళంతా కూడాను. వీళ్ళతో మాట్లాడదాం. శివ గారు, ఫస్ట్ మీ ముగ్గురికి కూడా మా స్టూడియోకి స్వాగతం. శివ గారు, ఏం చెప్తారు? ఇవాళ మంచి కోలాహలం మధ్యలో ప్రజలందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీరు ఒక మంచి కాన్సెప్ట్ డిజైనర్. అసలు బోలో బోలో గణేష ర్యాప్ సాంగ్ వెనక మీరు పడిన కష్టం ఏంటి? ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసుకుని ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అనుకోలేదు, ఫస్ట్ సాంగ్ చేద్దామని అనుకోలేదు. జస్ట్ బతుకమ్మ సాంగ్ చూసి గణేష్ ర్యాప్ సాంగ్ చేద్దామన్న ఆలోచనలో స్పాంటేనియస్గా పుట్టిన ఆలోచన సార్ అది. ఇప్పుడు ఇలా అవుతుందంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నిజం చెప్పాలంటే చాలా సీన్స్ వరకు మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్, అమీర్పేట్ ఇక్కడ చేసాం. అసలు చాలా రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు మేము చేస్తుంటే ఒక పెద్ద షూటింగ్ చేస్తున్నట్టుగా. తర్వాత మేము అమీర్పేట వెళ్ళినా కూడా, సార్ మీరు మన సాంగ్ చేశారు కదా, అలా చాలా మంది అడిగారు. జంట నగరవాసులు అందరూ శోభయాత్ర బాగా జరుపుకుంటున్నారు కాబట్టి టీవీ చూస్తున్న ప్రేక్షకులకి మా ఆనందాన్ని కూడా పంచుకోవడానికి వచ్చాం మేము. డెఫినెట్లీ ఇంకా మనం చాలా మాట్లాడుకోవాలి, తప్పకుండా చాలా పాడుకోవాలి, చాలా డైలాగ్స్ కూడా చెప్పాలి మీరు. ఎందుకంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆల్సో, రైట్? ఒక ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, రైట్? స్ఫూర్తి, ఏమనిపిస్తోందమ్మా? గణేష్ మండపాల దగ్గర నుంచి కదిలారు గణనాథులు అందరూ కూడా. ఈవెన్ ఇప్పుడు ఖైరతాబాద్ గణపతి కూడా ఆల్మోస్ట్ ఆల్ ట్యాంక్ బండ్కి వచ్చేసాడు. ఓకే, ఇటువంటి కలర్ఫుల్ పండుగను చూసినప్పుడు మంచి గణేష్కి సంబంధించిన, వినాయకుడికి సంబంధించినటువంటి ఒక మంచి సింగర్ నువ్వు. చాలా సినిమాల్లో కిక్ 2 కానీ, లోఫర్ కానీ, ఇంకా ఇజం కానీ చాలా మంచి పాటలు పాడారు మీరు. మరి ఇప్పుడు ఈ గణేష్ని ఉద్దేశించి మీరు పాడబోయే పాట ఏమిటి? ఏమనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైక్ ప్రతి ఇయర్ ఇది ఒక పండగలాగా జరుగుతుంది, బాగా పెద్ద సెలబ్రేషన్ ఇది హైదరాబాద్లో. నేను హైదరాబాద్లోనే పుట్టాను, సో ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ. అండ్ పాట పార్వతీ నందనం మునిగణ పూజితం నమామి గణేశం శిరసా సురేశం. పార్వతీ నందనం మునిగణ పూజితం నమామి గణేశం శిరసా సురేశం. సిద్ధి బుద్ధిదాయకం గణనాయకం విఘ్న నివారణం మోక్షప్రదాయకం. పార్వతీ నందనం మునిగణ పూజితం నమామి గణేశం శిరసా సురేశం. రైట్, మన లైవ్ షోకి చాలా చక్కటి స్వాగతం పలికావు. వెరీ నైస్, చాలా బాగుందమ్మా. రైట్, ఇంకోటి ఏంటంటే సార్, చెప్పండి. మేము యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వెళ్తుంటే అందరు నార్మల్ సాంగ్ డాన్స్ చేస్తుంది, కానీ ఒక యంగ్ ఒక ర్యాప్ లాగుంటే ఎంత ఉత్సాహం. తెలుగులో ర్యాపర్స్ కూడా చాలా తక్కువే ఒక రకంగా చెప్పాలి. ఈ మధ్య కొంచెం బీట్స్ ఎక్కువ ఉంటే ఈ నిమజ్జనం రోజు ఎక్కువ డాన్స్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ ఉద్దేశంతో చేసిన సాంగ్ ఇది. ఓకే, ఈ సాంగ్ ఎవరు పాడారండి? సాంగ్ వచ్చేసి స్ఫూర్తి గారు అండ్ జయంత్ డైరెక్టర్ అండ్ పాడారు, తన సింగర్. లిరిక్స్ రైటర్ వచ్చేసి కులశేఖర్. ఓకే, ఎన్ని రోజులు షూట్ చేస్తుంటారు సాంగ్? యాక్చువల్గా 1 డే అనుకున్నాను సార్. కొంచెం సాంగ్ బాగా వచ్చాక ఫ్రెండ్స్ అందరు విన్నాక ఒక మాట అన్నారు, సార్ బాగుంది, విజువలైజేషన్ కూడా బాగా చేయండి అని అన్నారు. కొంచెం చూసిన తర్వాత వింటుంటే మాకు కూడా ఒక డిఫరెంట్గా చేయాలి. అసలు యాక్చువల్గా ఏంటంటే ట్రాక్ ర్యాప్ తీసుకున్నాం కదా, ఇప్పుడున్న గణేష్లలో వచ్చే సాంగ్స్ అన్ని చాలా వరకు ఉన్నాయి సార్, కానీ వాటికన్నా మించి ఉండాలన్న ఒక ఇంటెన్షన్లో బాగా చేయాలనుకుని చేశాను సార్. ఇంకొకటి కూడా అనుకున్నాను సార్, ఇప్పుడు దేవుడి సాంగ్ బీట్కి వెళ్తే తప్పు పడతారేమో అని అనుకున్నాం. బట్ వీ గాట్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ యంగ్స్టర్స్. ఎక్కడ గల్లీలో చూసినా
చాలా చాలా చోట్ల వరకు play విన్నాను. అవుతున్నాయి సార్ అది ఇప్పుడు ఓకే ఒక 10 or 15 years బ్యాక్ కూడా వాతాపి గణపతి భజే డిఫరెంట్ స్టైల్లో బీట్స్ తో వచ్చింది ఇప్పుడు మనం చాలా చక్కగా వందే మాత్రం అనగా కొంచెం డిఫరెంట్ గా చేస్తారు కదా, అలా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఇదితోనే మేము కష్టపడి చేసాం. కులశేఖర్ గారు ఒప్పుకోవడం మాకు. స్ఫూర్తి ఇందులో మీరు పాడిన లైన్స్ గుర్తున్నాయా? యా పాడండి ఒకసారి. అదిగో వస్తున్నాడు గణపతి మన చెంతకు వస్తున్నాడు, అయ్ బాబోయ్ అతనికెంత పరపతి, అందుకే చేసుకుంటారంట వినాయక చవితి. ఏ బోలో 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 గణేశ, तुमसे मिलने कैसे है बोलो गणेशा, ఏ బాజా 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 ఢోలు బాజా, వినిపిస్తుందా లేదా మా ఢోలు బాజా. చిన్నోళ్ళు పూజిస్తారు, పెద్దోళ్ళు పూజిస్తారు, ఉన్నోళ్ళు పూజిస్తారు, లేనోళ్ళు పూజిస్తారు, దీవించమంటూ నిన్ను ప్రార్థిస్తారు. బోలో రైట్. ఒక మామూలు వర్డ్స్ సింగర్ దగ్గరకు వచ్చేసరికి ఎలా మారిపోతాయంటే చాలా డిఫరెంట్ గా చాలా చక్కగా పాడమ్మా. నైస్. శివ, జనరల్ గా కాన్సెప్ట్ సాంగ్స్ కి కాన్సెప్ట్ అంటే ఎలా ఉంటుంది, అంటే ఈ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఎట్లా చేస్తారు డిజైనింగ్? అసలు యాక్చువల్గా ఏంటంటే సార్ విన్నాక డిజైన్ చేశాం సార్. అంటే ఒక కాన్సెప్ట్ అనుకున్నాను సార్, కులశేఖర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళాక తను అన్నారు కదా అది మామూలుగా అందరు చేస్తున్నారు కదా ఒక డిఫరెంట్గా చేద్దాం సార్ అంటే, తను అన్నారు కదా అది కాదు బాబు మనం ఏం చేద్దామంటే కొంచెము అంటే ట్రెడిషనల్గా ఉండేలా ప్లాన్ చేద్దామంటే, నేను అన్నగా సార్ అలా వద్దు సార్, కొంచెం ఏంటంటే ఊపు ఉండాలి, జోష్ ఉండాలి సాంగ్లో, అది కల్పించేలా లిరిక్స్ చేద్దాం సార్ అని చెప్పేసి ఒక రఫ్ ట్రాక్ తీసుకున్నాం. జయంత్ గారికి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత తను అన్నారు కదా రఫ్ ట్రాక్ చేశారు. చేశాక బాగా వచ్చింది. దాన్ని కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి పబ్లిక్లో ఊరికేనే ఫ్రెండ్స్లలో చాలా వరకు పంపించామండి. అంటే ఎలా ఉంది ఏంటి అని కనుక్కోవడానికి కనుక్కోవడానికంటే వాళ్ళే స్పాంటేనియస్ గా రియాక్షన్ అయ్యి అది బాగా చేశారా, ఇంతకుముందు విన్నదానికన్నా ఇప్పుడు బాగుంది సాంగ్, డిఫరెంట్ గా ఉంది, అసలు లిరిక్స్ కూడా ఏంటంటే వినడానికి కూడా నార్మల్ గానే ఉంది కానీ అందులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్ఫూర్తి పడింది కూడా అట్లనే మామూలు చాలా అంటే చక్కటి అందరికీ తెలిసే లాంగ్వేజ్ యంగ్స్టర్స్ కి ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే మేడం ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి బీట్ బాగుంది, బీట్ బాగుంది, బీట్ బాగుంది. అయితే యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, నేను అనుకుంది ఏంటంటే గణేష్ను రకరకాలుగా డిజైన్ చేస్తారు సార్. తనకి ఏంటంటే రూపం మంది ఉండదు, మనం గీసిందే రూపం సార్, అంతే కదా. ఆ టైప్ లో చూసుకొని ఏంటంటే సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్, ఏ రకంగా అయినా డిజైన్ చేస్తారు తనని, ఏ రకంగా అయినా పొగుడతారు, ఎన్ని రకాల పొగిడిన కూడా అతను ఇచ్చే బ్లెసెస్ కంపల్సరీ ఉంటాయి, ఆ ఉద్దేశంతో చేద్దాం సార్ అని చెప్పేసి ఆ ప్యాటర్న్ తీసుకొచ్చాం సార్. ఓకే, మీకు అంటే మీరు పాడగలరా ఇప్పుడు ఒకసారి? లేదు సార్, ర్యాప్ పాడే సార్. అదే ఆ ర్యాప్ అందులో ర్యాప్ కొంచెం వెరైటీగా ఉంటుందని పాడించాం. పర్వాలేదు, నో ప్రాబ్లం. సరే మాధవ్, ఇందులో మీరు ఆర్టిస్ట్ గా చేశారు. ఓకే, మీరు అసలు మీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎన్ని చేస్తుంటారు? దాదాపు ఒక 25 మూవీస్ చేశాను సార్. నేను MCA కంప్లీట్ చేశాను. ఐ నో తమిళ్ వెరీ వెల్, అండ్ తమిళ్ డబ్బింగ్ చెప్తుంటాను, తమిళ్ మూవీస్ చేశాను. రీసెంట్ గా పవనిజం లజ్జా అవార్డు తీసుకున్నాను సార్ నరసింహనంది గారు. అండ్ గీతా గోవిందం చేశాను, మన్యం, అండ్ ఊరంతా అనుకుంటున్నారని రీసెంట్ రిలీజ్ ఫర్ అండి. అండ్ సీరియల్స్ ఆర్టిస్ట్ ఇస్ మెయిన్, దెన్ డబ్బింగ్ కూడా చెప్తుంటాను హీరోస్ కి సీరియల్స్. అట్లా దాదాపు ఒక 50 to 70 సీరియల్స్ చెప్పాను సార్. నాకు మంచి పేరు తీసుకొచ్చిన డబ్బింగ్ సీరియల్స్ వచ్చేసి గంగా, అత్తలేని కోళ్ళు ఉత్తమరాలు, ఇంకా స్ట్రైట్ సీరియల్స్ చాలా ఉన్నాయి సార్. ర్యాప్ పడదా సార్? నా రూటే సపరేటు, నా వెహికల్ ర్యాటు, తింటాను ఫ్రూట్, అందరికన్నా వెయిట్ వెయిట్ వెయిట్. ఇది సార్ నైస్ నైస్, బాగుంది. ఓకే స్ఫూర్తి, దీంట్లో సార్ బిట్ ఏంటంటే చిన్నోళ్ళు పూజిస్తారు, పెద్దోళ్ళు పూజిస్తారు, ఉన్నోళ్ళు పూజిస్తారు, లేనోళ్ళు పూజిస్తారు, లేనోళ్ళు వెరీ. ఓకే స్ఫూర్తి, మీరు పాడిన పాటల్లో మీకు బాగా అప్లాజ్ వచ్చిన పాట, అంటే మూవీస్కి సంబంధించి చాలా స్టేజ్ షోస్ అవి కూడా ఇస్తూ ఉంటారు, జనరల్గా ఎలా ఉంటుంది? ఏ సాంగ్ అంటే మీకు బాగా ఇంట్రెస్ట్? నేను వెస్టర్న్ సింగర్ అండి. నేను లైక్ 8 గ్రేడ్స్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు వెస్టర్న్ మ్యూజిక్ లో గ్రేడ్స్ ఉంటాయి. సో లండన్ నుంచి వచ్చి ఎగ్జామ్ తీసుకొని వెళ్తారు. సో నాకు ఎక్కువ వెస్టర్న్ సంబంధించిన సాంగ్స్ అంటే ఇష్టం. అండ్ నాకు బాగా పేరు తెచ్చిన పాట కిక్ 2లో కుక్కురు కురు సాంగ్. అది నేను నా 9th క్లాస్లో పాడాను 2014లో. సో ఫ్రమ్ దాట్ ఆ మూవీ నుంచి లైక్ అన్ని వరుసగా పాడుతూ ఉంచాను. అది పెద్ద కమర్షియల్ హిట్. ఓకే, కిక్ 2లో పాట అయితే ఇప్పుడు మా కోసం, ప్రేక్షకుల కోసం. కుక్కురు గురు గుక్కురు గురు గుక్కురు గురు గుక్కురు కుక్కురు గురు గుక్కురు గురు గుక్కురు గురు కిక్ తీస్ ఉమర్ ఖాన్ బరిలో షేర్ ఖాన్
తిన్ను మారేస్తే ఎక్కింది కిక్కో మస్తు మార్ ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికే దక్కింది కిక్కో మహు మెహమాని కిక్కే మెచ్చినా నా సరుకే తెచ్చినా నీ సరసకు వచ్చినా కళ్ళల్లో ఐస్ ఉంది మెడవంపు గ్లాస్ ఉంది చోలీలో మాలుంది స్ట్రక్చర్ లో స్టఫ్ ఉంది నువ్వు చేస్తే కొట్టేస్తే నన్ను జోడిస్తే చుట్టేస్తే ఎక్కేతాది డబలు కేక్ 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 కుక్కురు గురు కుక్కురు గురు కుక్కురు గురు కుక్కురు కుక్కురు గురు కుక్కురు గురు కుక్కురు గురు కేక్ రైట్. ఎవరు మ్యూజిక్? తమన్ కదా. తమన్ గారు. ఓకే. తమన్ స్టైల్ ఏంటి, ఎలా ఉంటుంది జనరల్గా పాడేటప్పుడు? అంటే సింగర్స్ కి చాలా అంటే వాళ్ళకి ట్యూన్స్ చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది విధానం? లేదు, జస్ట్ నీ ఫ్రీ స్టైల్లో చాలా నీ ఫ్రీ స్టైల్లో నువ్వు ఎలా పాడాలనుకుంటున్నావు అలా పాడే. సింగర్స్ ఫేవర్ గా, నో రిస్ట్రిక్షన్స్. అంతే. వెరీ నైస్. బికాజ్ నేను ఇంకా అప్పుడు చిన్నగా ఉన్నాను కాబట్టి సో స్వీట్ గా హీ హ్యాండిల్డ్ మీ. ఓకే. ఇప్పుడు సార్ ఈ సాంగ్ లో లిరిక్స్ కూడా మనం గణేష్ దగ్గర చూస్తుంటే చిన్న పిల్లలు కూడా ఆ ఉద్దేశించి కొన్ని లైన్స్ పెట్టడం జరిగింది. అంటే అసలు ఆల్మోస్ట్ ఆల్ చాలా మంచి సార్ కూడా చెప్పడం అలాగే సార్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు చేస్తారు. మనం చూస్తే చిన్న పిల్లలు కూడా గుడ్డ కట్టేసి ఎగరడం ఇలా డాన్స్ వాళ్ళదే అసలు పండగ ఎక్కువ మనకంటే ఎక్కువ సంతోషం ఉంటుంది. వాళ్ళని చూసుకొని కొన్ని దృష్టిలో పెట్టుకొని రాయండి అంటే కూడా సార్ మాకు మంచిగా బీట్ వస్తూ దానికి తగ్గట్టుగా మంచిగా రాశారు సార్. ఓకే. అంత పెద్ద రైటర్ మాకు దొరకడం కూడా. అంటే ఇప్పుడు గణపతి అంటే చాలా క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం మనం, చాలా కలర్ఫుల్ పండగలా చేసుకుంటూ ఉంటాం. 11 రోజులు కూడా హైదరాబాద్ లో ఏ గల్లీలో చూసినా కూడా మీరు వెహికల్ వేసుకుని వెళ్ళారు, 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా కూడా ఆ స్థాయిలో ఉంటుంది. అంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ కూడా. అయితే జనరల్ గా ఈ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక ఒక సాంగ్ అనుకున్నప్పుడు దానికి సిచ్యువేషన్స్ అనుకున్నప్పుడు ఎట్లా డిజైన్ చేస్తారు, ఎట్లా వెళ్తారు, ఏం చేస్తారు? పర్టికులర్ గా దీని పాట విషయం గురించి బోలో గణేష్. అదే సార్, అసలు డిజైనింగ్ అంటే ఏంటంటే మనం ఎలా చేసుకున్నాం అంటే ఇప్పుడు ఉన్న ప్రీవియస్ దాని మీద కొంచెం మనం బెటర్ చేయాలి. అంటే మెయిన్గా పబ్లిక్లో జోష్ అన్న తీసుకురావాలన్న ఇంటెన్షన్లోనే ఈ రోజు కావాల్సింది జోషే. సాంగ్ అంటే జోష్ వస్తేనే బాగుంటుంది, లేదంటే వాళ్ళు కష్టం. అది సార్, దానిపైన మనం ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్ చేసాము. అసలు షార్ట్ టర్మ్లో తీసుకున్న డిసిషన్ కాబట్టి హార్డ్ వర్క్ చేసాము. చేసిన తర్వాత లాస్ట్కి అవుట్పుట్ జయంత్ మ్యూజిక్ డైరెక్టర్ బ్రదర్ చాలా బాగా ఇచ్చారు. దానికి తగ్గట్టుగా సార్ ఏం చేశారంటే ఒక 3-4 వెర్షన్స్ రాశారు కులశేఖర్ గారు. దానికి చేంజెస్ కానీ ఛాన్స్ ఉంటుంది ఒకవేళ అంటే ఆప్షన్ ఉంటే కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఏంటంటే కొత్త వాళ్ళన్న ఉద్దేశంతోనే పిల్లలు బాగా చేస్తున్నారు, మీలాంటి యూత్ రావాలి, మంచి అంటే కొత్తగా కొరియోగ్రాఫర్ లేకుండానే డిజైనింగ్ లో బాగా అక్కడ మాకు బాగా టైం తీసుకుంది. మేము కూడా ఆలోచించాం సార్ ఇక్కడ ఆర్టిస్టులు తీసుకోవాలా లేకపోతే న్యాచురల్ గా చేయాలా అని కూడా ఆలోచించాను. ఆర్టిస్టులు లేకుండా ఒక 2-3 ఆర్టిస్టులు నేను ఇంకొక 1-2 పెట్టేసుకుని న్యాచురల్ గా మనకున్న మన చుట్టుపక్కల ఉన్న మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ తో సాంగ్ చూస్తుంటే ఇది మన మధ్యలోనే సాంగ్ లా ఉంది, న్యాచురల్ గా ఉండాలి, ఆర్టిస్టులు ఉండకూడదు అన్నట్టు. ఇంకో మాట చెప్పాలంటే సార్ వచ్చేసి మా ఫ్రెండ్ 20 years నుంచి ఫ్రెండ్షిప్. అట్లనే శ్రీనివాస్ సార్ గారు అని ఉన్నారు, మా ముగ్గురు రిలేషన్షిప్ అలా ఉంది. తను తీసుకున్నాక ఏంటంటే ఆర్టిస్టులను చూసాము, కొంచెం బడ్జెట్ విషయంలో కొంచెం ప్రాబ్లం అయింది. అయిన తర్వాత ఇలా అంటే మా సిస్టర్ వాళ్ళకి కాల్ చేశాను, చేసి అక్కయ్య రండి అని అంటే ఏంటన్నా అంటే ఊరికే మీరు రండి అని చెప్పేసి హైదరాబాద్ పిలిపించాను. మొత్తం 3 సిస్టర్స్ అందరిని పిలిపించి అల్లుడు కోడలు అందరిని పిలిపించేసి ఊరికే 1 hour వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. డైరెక్ట్ సెట్ బ్యాక్ తీసుకెళ్ళా. వెరీ నైస్. వాళ్ళకి తెలియదు ఏంటనేది తెలియదు. ఓవరాల్గా చూసేసరికి షాక్లో ఉన్నారు. అంటే మేము ఇప్పుడు యాక్టింగ్ అంటే అవునక్క చేయాలి అని అంటే చేశారు, భయపడుతూ చేశారు. కొంత రిలీఫ్ అయ్యాక మన వాళ్ళే అంటే టోటల్ మా రిలేషన్ కాబట్టి కాస్త ఆ చనువు వేరుంటుంది, వాళ్ళు కూడా మీ దగ్గర భయపడరు. మీకు తెలిసింది ఏంటంటే అమీర్పేట ఎంత రద్దీగా ఉంటుందో మీకు తెలుసు, అక్కడ మేము రైట్. స్ఫూర్తి, ఈ గణేష్కి సంబంధించినటువంటి సాంగ్స్ గుర్తొస్తే కనుక పాత పాటలు చాలా చాలా ఉన్నాయి. అంటే ఇళయరాజా గారు స్వరపరిచిన పాటల దగ్గర నుంచి చూస్తే గణేష్ మీద ఆల్మోస్ట్ ఆల్ చాలా సూపర్ హిట్ మెగాస్టార్ పాట కూడా ఉంది, అండ్ ఇటీవల బాలకృష్ణ గారి పాట కూడా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ఈ పరంపరలో చూస్తే కనుక ఇప్పుడు గణేష్ పాట మీ నుంచి ప్రేక్షకులకి మీకు బాగా వచ్చింది అంటే మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ మేల్ సాంగ్స్ అబ్బాయిలే పాడుతున్నారు. సో వింటాం ఎక్కువ, బట్ దాన్ని నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలనేది ఇంట్రెస్ట్ ఉండదు, బట్ వింటాం. నేను ఒక శ్లోకం లాంటిది నేర్చుకున్నాను చిన్నప్పుడు. లంబోదర లకుమికర అంబాసుత అమర వినూత
సిద్ధచారణ సింధూరవర్ణ కరుణాసాగర కరివర్ధన లంబోదర లకుమికర అంబాసుత అమర వినూత. నైస్ నైస్. గీతాలు స్టార్టింగ్ లో వస్తుంది ఐ థింక్ కర్ణాటకలో. అవును. ఓకే శివ గారు, జనరల్ గా అంటే ఈ గణేష్వే కాకుండా ఇంకా ఏమేం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లోను? ఏమైనా ఒక ఐడియా ఉందా? అలాగే ఇంతకు ముందు మీరు చేసినవి ఏమైనా ఉన్నాయా? సార్ నేను ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాను సార్. అవునా? ఏమిటివి? ఒకటి కిరాతకం సార్దే టీజర్ చేశాను. చేశాకనే పవనిజం వచ్చింది, అందులో చేశారు. పవనిజం లీడ్ రోల్ చేశాను సార్. లీడ్ రోల్ చేశారు. తర్వాత వచ్చేసి లజ్జ చేశారు. ఇవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి. ఉన్నాయి. తర్వాత రీసెంట్గా కస్టడీ చేశారు సార్. తర్వాత మా తమ్ముడు ఉన్నాడు జైహో, అసలు మొన్న ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్కి చేసాము, సాంగ్ చేసాము. బయటికి టైం సరిపోక విజువల్స్ చేయలేదు సార్. అంటే 50% అయిపోయింది, మధ్యలో ఆపేసాము. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం చేస్తున్న సాంగ్ కూడా అందులో నుంచి పుట్టింది సార్. నేను కూడా అనుకుని అంటే టైంలీ చేసుకుంటూ వెళ్ళాలి, మన టాలెంట్ ఏంటి అనేది ప్రపంచానికి తెలియాలి. మేము మూవీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం సార్. నెక్స్ట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ బతుకమ్మ కూడా ఇంతకంటే కొంచెం మంచిగా చేయాలి అన్న ప్లాన్. వెరీ నైస్. బతుకమ్మ అంటే అసలు కలర్ఫుల్. అవును, కలర్ఫుల్. ఎందుకంటే తెలంగాణలో మహిళలను కూడా దృష్టిలో పెట్టుకోండి, కేవలం మహిళలనే దృష్టిలో పెట్టుకు. అది మేము కూడా దానికి కూడా ఇలానే న్యాచురల్ గానే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు బయట తీసుకొచ్చుకోకుండా న్యాచురల్ ప్లాన్ చేస్తే బాగుంటుంది, కొంచెం గ్రాండ్ గా చేయాలి. నాకు చిన్నప్పుడు ఏంటంటే బతుకమ్మ ఎలా అంటే సార్, ఇప్పుడున్న ట్రెడిషనల్ అనేది ఏంటంటే అప్పుడు ఇంకా బాగుండేది సార్. చిన్నప్పుడు ఎలా ఉండే అంటే అందరం కలిసి బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఆ నేపథ్యం నుంచి వద్దామన్న ఆలోచనలో ఉన్నా సార్. అంటే బ్యాక్ వెళ్ళిపోయింది, కొంచెం ప్రజెంట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నా. చేయాలి, అలా చేస్తేనే బాగుంటుంది. ఓకే మాధవ్, మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని కూడా చెప్పారు. మీరు చెప్పిన డబ్బింగ్స్ లో చాలా పాపులర్ అయింది ఒక మంచి డైలాగ్. అంటే అది ఎవరికి చెప్పారు, ఏంటి సీన్ ఏంటి, ఒకసారి ఎవరికి చెప్పారు మాకు? గంగా సీరియల్ సార్, హిందీ నుంచి తెలుగు డబ్బింగ్. అది హీరో మాక్సిమం హీరోస్కే నా వాయిస్, అంటే క్యారెక్టర్స్ కూడా చెప్పాను, ఎక్కువ వాయిస్ కి. గంగా సీరియల్లో తను వాళ్ళ ఇంట్లో ఉండి, యాక్చువల్గా కాశీలో దొరుకుతుంది హీరోయిన్, తండ్రి పోవడం వల్ల. అక్కడ వాళ్ళ హీరో తల్లిదండ్రులు తీసుకొచ్చేసి ఇంట్లో ఉంచుకుంటారు సార్. వాళ్ళిద్దరి మధ్య లవ్ సాగుతుంటుంది. కొన్ని రోజుల తర్వాత తను వాళ్ళ ప్రాబ్లం వచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు తను ఒకసారి బయట కలిసినప్పుడు తను చెప్తాడు, గంగా నేను ఎంత ఇష్టపడ్డానో నీకు అర్థం కావట్లేదు. నువ్వు నాతోనే ఉన్నావు ఇంట్లో, కానీ నా ప్రేమను చూడలేదు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఇద్దరం చిన్నపిల్లలాగానే ఉన్నాం, కానీ మన ప్రేమ మాత్రం మన పేరెంట్స్కి అర్థం కావట్లేదు. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీకోసమే నేను పుట్టాను. నైస్ నైస్, బాగుంది. అంటే ఆ సందర్భాన్ని అనుసరించి ప్లస్ లిప్ సింగింగ్ తో చెప్పాలి. బాగుంది, చాలా బాగుంది. మీ వాయిస్ చాలా చాలా ఫెచింగ్. మీరంటే ఇప్పుడు డబ్బింగ్ మోడ్ లో మాట్లాడుతుంటే అర్థమవుతోంది. నేను ఓన్ గా పాటలు రాసుకుంటుంటాను, పాడుతుంటాను సార్. అంటే నాకు తెలియదు అది ట్యూన్ ఎలా అనేది, బట్ వస్తుంది. బట్ ఆ పాటలు కూడా మీరు వినిపించాలి, కంగారు పడకండి. స్ఫూర్తితో మాట్లాడదు. స్ఫూర్తి, ఆ తర్వాత లోఫర్ ఒకటి, ఈజం ఒకటి, ఇలా చాలా మూవీస్ లో పాడారు మీరు. లోఫర్లో పాడిన పాట ఏమిటి ఒకసారి ప్రేక్షకుల కోసం? లోఫర్లో నేను నొక్కే దోచే పాడాను, సునీల్ కశ్యప్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో. నోకే దోచే కాజే చేతికి అందినవన్నీ మనవే మనవే, ఏయ్ నొక్కే దోచే లూఠీజే ఏ నిన్ను అందాల కన్నే ఖజానా ఓరా లుక్కేసిపో, నొక్కే దోచే లూఠీజే ఏ. నైస్ నైస్, ర్యాప్ సాంగ్ లాగే ఉంది ఇది కూడా. ఇది టైటిల్ సాంగ్. ఓకే ఓకే. అండ్ ఇజం సినిమాలో పాడింది, ఇజం మూవీలో అనూప్ రూబెన్స్ అంకుల్ నాకు పొడాడే అనే సాంగ్ పాడాను, హీరోయిన్ కి సంబంధించింది. పొడాడే పొడా 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 పొడాడే, ఏ అదన్నాడు ఇదన్నాడు ఆహా ఓహో బోల్డన్నాడు, అబ్బో అబ్బో అనిపించాడక్క. అందం అంటే నీదన్నాడు, అందరికన్నా గ్రేట్ అన్నాడు, అమ్మో అమ్మో అనిపించాడక్క. ఆడాళ్ళ ఈక్నెస్ పట్టేశాడే, గాలోన మేడలు కట్టేశాడే, నట్టెట్లో ముంచేశాడే. పొడాడే ఏ ఏ ఏ ఏ పొడా 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 పొడాడే. నైస్. ఇటువంటి డాన్స్ నెంబర్ సాంగ్స్ పాడుతున్నప్పుడు
ఈ క్లాసికల్ కూడా అక్కడక్కడ టచ్ అవుతూ ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఏమైనా ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుందా, లేకపోతే ఫ్లో బాగానే వెళ్ళిపోతుందా? ఫ్లో అంటే స్టూడియోలో ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినప్పుడు కానీ మీరు మళ్ళీ రీప్రజెంట్ చేసేటప్పుడు కానీ బాగానే వెళ్ళిపోతుంది? బాగానే వెళ్ళిపోతుంది. అంటే నేను బేసిక్స్ నేర్చుకున్నాను కర్ణాటక. అవునవును, అందుకే అసలు ఎక్కడ ఎలా కావాలంటే అలా మోల్డ్ చేస్తూ ఉన్నారు మీరు. నైస్, ట్యూన్స్ చాలా బాగున్నాయి. అండ్ శివ గారు, మరి ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు మీరు మొదటి నుంచి, ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు, ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ గణేష్ చేశారు. మరి ప్రొడ్యూసర్గా కూడా మీరే ఉన్నారు, మరి దాని సంగతి ఏంటి? అంటే అమౌంట్ ఖర్చు పెట్టేటప్పుడు అట్లీస్ట్ కొంతైనా రిటర్న్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అంటే దాని పరంగా చూస్తే మీ ఉద్దేశం ఏంటి, మీకు ఏమనిపిస్తోంది? ఈ సాంగ్ సంబంధించి ఎవరైనా స్పాన్సర్స్ ఏమైనా వచ్చారా, లేకపోతే మీరే చేశారా? లేదు సార్, నేనే చేశాను. మీరే చేశారు, మీ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్. వెరీ నైస్. అంటే మనని మనం ప్రూవ్ చేసుకోవాలంటే నమ్మడానికి బయట వాళ్ళు కొంచెం కష్టం సార్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్. మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ తీసుకొని చేయడం జరిగింది సార్. అంటే ప్రొడ్యూసర్ అని పేరు వేసుకున్నా కానీ అందరు హెల్ప్ ఉంది సార్. ఎందుకంటే ఇటువంటి చేస్తే బయట ఎవరైనా చూస్తే ఏదైనా అవకాశాలు ఆడడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఎటు మేము మూవీ అనుకుంటున్నాం, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసాము. ఆ ఉద్దేశంతో మనకి ఎవరైనా అవకాశం ప్రొడ్యూసర్ ముందుకు వస్తారు, అంతేగాని ఇందులో ఏదో మనీ రాబట్టాలి అని కాదు. ఎందుకంటే మనకి నేను వచ్చి దాదాపు 15 ఏళ్ళు దాటుతుంది సార్. మన హైదరాబాద్లో ఎంత ఘనంగా ఈ గణేష్ జరుపుకుంటారో తెలుసు. నలుగురిలోకి మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసింది. ఓకే, నైస్. మీరు ఓన్గా కొన్ని రాసుకుని పాడుతూ ఉంటా ఉన్నారు, సో అవి కూడా ఒకటి రెండు వినాలి. ఫస్ట్ అయితే పాట వినిపించు. ఓకే సార్. కమ్మని కౌగిలిలో తుమ్మెద రాగాలు, కురిసే చినుకులలో మెరిసే అందాలు, నువ్వే నేనై నేనే నువ్వై కలిసుంటేనే అందం, కలగా మిగిలే మనకే తెలియని నిన్నటి ఈ బంధం, కమ్మని కౌగిలిలో తొమ్మిద రాగాలు, కురిసే చినుకులలో మెరిసే అందాలు. చాలా తెలుగు అనే అంటే తెలుగు పదాలు చాలా చక్కగా కూర్చోబడ్డాయి. ఇంకొకటి పాడు. ఓ ప్రియతమా నా ప్రియతమా, నేను చేరుకోలేదు నే ఎన్నడు, కల కాదని నిజమే ఇలా నా పైన మొదలైంది నీలో ప్రేమ, కళా చెలి ఇలా నాలో ఏదో మరి ఏమైందని నా ప్రేమిలా నా కళ్ళు అడిగేను నా శ్వాసని, నాలో ఏదో పిలిచిందంటూ ఏ తోడు కానీడగా, కళా 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 ప్రియా ప్రియా ప్రియా, ఎటు చూసినా కనులాగవే నీకోసమే నే వేచున్నది, కల కాదని నిజమే ఇలా నా పైన మొదలైంది నీలో ప్రేమ, ప్రియా ప్రియా ప్రియా. ఇలా కొన్ని సాంగ్స్ రాసుకొని నేనే పాడుతుంటాను సార్. ఇప్పుడు నేనేంటంటే ఆర్టిస్ట్ కాబట్టి ఇవన్నీ చెప్పకూడదు, నాకు మెయిన్ ఆర్టిస్ట్ కాబట్టి నేను ఆర్టిస్ట్ వేలోనే. నైస్. అండ్ స్ఫూర్తి, ముఖ్యంగా మీకు నచ్చిన, మీకు బాగా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్గా పాడుకునే పాటలు కానీ ఒక లిస్ట్ చేసి పెట్టుకోవాలి. నేను అడుగుతూ ఉంటాను, మీరు పాడుతూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు జనం అందరూ కూడా ఒక రకమైనటువంటి ఫెస్టివల్ మూడ్లో, ఒక కలర్ఫుల్ వేడుకల్లో ఉన్నారు అందరూ. వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ మన HMTV చూస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే HMTV అకేషనల్లీ ఖచ్చితంగా యంగ్ టాలెంట్ ప్రోత్సహిస్తూ, అంటే మీలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళ టాలెంట్ అంతా అందరికీ ఫోకస్ చేయబడుతూ ఉంటుంది. సో ఈ ఉద్దేశంతోనే మిమ్మల్ని కూడా తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తూ పాడిస్తూ ఉన్నాం. ఓకే స్ఫూర్తి, నీకు బాగా నచ్చిన పాట? ఒక సింగర్ ని బాగా నచ్చిన పాట అనేది ఇట్స్ వెరీ టఫ్ క్వశ్చన్. టఫ్ క్వశ్చన్. అన్ని పాటలు చాలా ఉంటాయి. సో నేను ఇంగ్లీష్ సాంగ్స్ ఎక్కువ పాడతాను, వింటాను. నేను నేర్చుకునే మ్యూజిక్ కూడా వెస్టర్న్ మ్యూజిక్. సో ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడతాను. You're a good soldier, choose your battles, pick yourself up and dust yourself up and back in the saddle. You're on the front line, everyone's watching. You know it's serious, we're getting closer, this isn't over. The price is on, you feel it, but you got it all, believe it. When you fall, get up, oh, oh, and if you fall, get up, hey, hey. Zamina, mina, sangaleba, this time for Africa. Zamina, mina, hey, hey, waka, waka, hey, hey. Zamina, mina, sangaleba, anava, ah, ah. నైస్. పాట పాడుతూ మ్యూజిక్ కూడా ఇస్తున్నామో నోటు అనిపిస్తుంది నాకు. నైస్, చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. అండ్ అంటే మన తెలుగు పాటల వరకు వచ్చేసరికి
బాగా మీకు నచ్చిన పాటల లిస్ట్ నేను అందుకే అన్నాను లిస్ట్ చేసుకోండి. సరే మీరు లిస్ట్ చేసుకోండి, ఈ లోపల వీళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటాను. ఓకే. అండ్ శివ గారు, జనరల్గా మీకు వినాయక చవితి అన్నప్పుడు కానీ లేకపోతే వినాయక సంబరాలు ఇటువంటివి అంటే ఇప్పుడు ఈ శోభయాత్ర జరుగుతోంది, ఏమనిపిస్తుంటుంది? మీ ఎక్స్పీరియన్సెస్ ఏమిటి? ఎప్పుడైనా ట్యాంక్ బండ్కి వెళ్ళారా ఈ రోజు, లేకపోతే ఇవాళ ప్లానింగ్ చేసుకున్నారా అన్నాను? వెళ్ళా సార్, నేను కూడా గణేష్ మేము ఆల్రెడీ చేశారు. ఖైరతాబాద్ వెళ్ళాం సార్. షూట్ కూడా షూట్ కూడా సాంగ్ లో సార్ వాళ్ళు కూడా గణేష్ మండల్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. అది వర్కింగ్ లో ఉన్నప్పుడే నేను విజువల్స్ తీసుకుంటా అంటే వెళ్ళారు, పంపించారు పైకి వెళ్ళేసి షూట్ చేసుకోండి అని చెప్పి. మీరు విజువల్స్ చూసినట్టయితే సార్ గణేష్ ని ఎలా తయారు చేస్తారు చిన్న చిన్న గల్లీలో, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. సాంగ్ నిమజ్జనం అంటున్నారు కదా సార్, యాక్చువల్గా ఇక్కడ చాలా సార్లు వెళ్ళాను. నేను వచ్చి 18 years అవుతుంది సార్ సిటీకి వచ్చి. మాది ప్రాపర్ వచ్చేసి మందమరి, ఉండేది ఇక్కడ హైదరాబాద్లోనే, కాకపోతే మంచిర్యాల అక్కడ కూడా షిఫ్ట్ అయ్యాము. మంచిర్యాల మా ఫ్రెండ్స్ ఉంటారు సార్, బజరంగి యూత్. అసలు ఇక్కడ ఖైరతాబాద్ వెళ్ళాను, అక్కడ బజరంగి యూత్ మున్సిపాలిటీ ఏరియాలో అంటే మాది నెంబర్ 1. చాలా అసలు ఒక టీమ్ ఎఫెక్ట్ పెట్టి అంటారు కదా, కంప్లీట్ బ్యాండ్ వచ్చేసి ఏంటంటే మహారాష్ట్ర నుంచి తెప్పిస్తారు. మినిమం ఒక 20-30 members వస్తారు. ధూమ్ధామ్. ఖైరతాబాద్ ఎలా చూస్తారో సార్ అంత రేంజ్ లో ఉంటుంది సార్, మళ్ళీ సూపర్ గా. ఆ వేడుకలు అంటే మనకు హ్యాపీ సార్. అవునవును. ఓకే, స్ఫూర్తి ఒక మంచి తెలుగు పాట, అచ్చ తెలుగు పాట. నేను యూట్యూబ్ లో రీసెంట్ గా ఒక ఆల్బమ్ రిలీజ్ చేశాను, పిల్లరా అని మేల్ వర్షన్ వచ్చింది. RX100 లో ఒక సాంగ్ వచ్చింది, దాన్ని నేను ఫీమేల్ వర్షన్ చేశాను. సో అది లైక్ 2 million views దాకా వెళ్ళింది. లైక్ August 15th రోజు రిలీజ్, మ్యాంగో మ్యూజిక్ వాళ్ళు రిలీజ్ చేశారు ఆ సాంగ్ ని. మబ్బులోని వాన వెల్లులా, మట్టిలోని నీటి జల్లులా, గుండెలోని ప్రేమ ముల్లులా దాగినావురా, అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక, కోరుకున్న నా ప్రియుడా దూరమైన హోసఖుడా, జాలి లేని రాక్షసుడా గుండెలోని స్నేహితుడా, మిసమున్న మన్మధుడా చీకటింట చంద్రుడా, చిత్రమైన ఓ కలలా సరసకు నువ్వే నువ్వేరా, ఎలా విడిచి బతకను పిల్లోడా, నువ్వే కనపడవా కళ్ళారా, నిన్నే తలచి తలచినే ఉన్నారా నా ప్రియ సఖుడా. నైస్ నైస్, చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. ఓకే, ఇంకా తెలుగు పాటల విషయానికి వస్తే కనుక ఈ దండాలయ ఉండ్రాలయ సాంగ్ నుంచి ఇంకా ఇంకా చాలా చాలా సాంగ్స్ ఉన్నాయి, అవి ఏమైనా ఎప్పుడన్నా ప్రాక్టీస్ అన్ని వినటమే అంతే, నో ప్రాక్టీస్? వినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది పాడడానికి కంటే. సో యా వింటాం, అంటే షోస్ మేము చేస్తుంటాం కదా, దట్స్ వాట్, అందుకే నేను అడుగుతుంటా. షోస్ చేస్తున్నప్పుడు అంటే సీనియర్ పీపుల్ కూడా ఉంటారు, సీనియర్ సింగర్స్ కూడా ఉంటారు ఇంకా మాకంటే. సో వాళ్ళవి స్టార్ట్ చేసిన తర్వాత ఇక మేము ఎంటర్ అయ్యి మేము మామూలుగా సినిమా సాంగ్స్ ఏమైనా. కోరస్ లో ఎప్పుడన్నా పాడారా మీరు? కోరస్ చాలా తక్కువ, బట్ యా పాడాను. ఎట్లా ఉంటుంది కోరస్ కి మెయిన్ సింగింగ్ కి తేడా ఏమైనా ఉంటుందా? యా కోరస్ కానంటే 3-4 members అంటే చాలా మంది వాయిస్లు సింక్ అవ్వాలి అక్కడ. అవును, సో మేము వాళ్ళతో మాట్లాడాలి, లైక్ మాది 2 టోన్ అయిపోయి ఉండాలి, మింగిల్ అవ్వాలి అందరి సింగింగ్ ఏదైతే ఉందో. సో అది అయిన తర్వాత మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత పాడితే దెన్ ఇట్ విల్ బి నైస్. వేరస్ మామూలుగా ఒక్కళ్ళు పాడడానికంటే ఇట్స్ డిఫరెంట్. ఇంకా కొన్ని తెలుగు పాటలు పెట్టుకోండి, ఈ లోపల మాధవ్తో మాట్లాడుతూ ఉంటాను, గుర్తు చేసుకోండి. ఓకే మాధవ్, ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు జనరల్గా మూవీస్కి సంబంధించి ఎలా ఉంటుంది, టీవీలో వచ్చే సీరియల్స్కి సంబంధించి ఎలా ఉంటుంది? మీరు చెప్పిన మూవీస్లో యాక్చువల్గా నాకు ఇంకా నేను మూవీస్కి వెళ్ళలేదండి, దానికి కార్డు అంతా సీరియల్స్ లాగే కార్డు, ఇంకా కార్డు లేదు, ఐఎమ్ ట్రయింగ్ అండి. ఎక్కువ సీరియల్స్లోనే. ఓకే, ఒక్క నిమిషం.